అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైఎస్ఆర్సీపీ టాక్స్. పేదల ఆరోగ్యంతో చంద్రబాబు గారు చెలగాటం ఆడుతున్నారు. ఆరోగ్యశ్రీని అటకెక్కిస్తూ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులను చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవల పథకం కింద ఉచిత వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశాయి. ఎన్టీఆర్ వైద్య సేవలంటే ఏంటో కాదండి. నాడు మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఎంతో ఉన్నత ఆశయంతో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీయే. దీనినే చంద్రబాబు కుళ్ళు రాజకీయాలతో ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలు అంటూ పేరు మార్చారు. మరి పేరు మార్పు మీద ఉన్న శ్రద్ధ ఆ పథకం అమలు చేయడంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి లేదు. చంద్రబాబు గారు నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన 3,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా బకాయిలు పెట్టడంతో ఆయా ఆసుపత్రులు నేడు సమ్మెబాట పట్టాయి. ఆరోగ్యశ్రీ కార్డులతో ఉచిత చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లిన రోగులకు డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని యాజమాన్యాలు తేల్చి చెప్పేస్తున్నాయి. దీంతో నిరుపేద మధ్య తరగతికి చెందిన అనారోగ్య బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డు ఇతర ప్రమాదాల్లో గాయపడిన అత్యవసర పరిస్థితుల్లో బాధితులు ఏమీ చేసేది లేక డబ్బులు కట్టి ఆసుపత్రిలో చేరుతున్నారు. ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడంతోనే గత్యంతరం లేక సమ్మె చేస్తున్నామని యాజమాన్యాలు ఆసుపత్రుల ముందు పోస్టర్లు ఏర్పాటు చేశాయి. ఆసుపత్రులు దివాలా తీయకుండా ఆ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తావు, విలేజ్ క్లినిక్స్ నిర్వీర్యం చేస్తావు, ఆరోగ్యశ్రీ ఎత్తేసావు, నాడు నేడు కింద ఆసుపత్రుల అభివృద్ధికి మంగళం పాడేశావు, ఆరోగ్య సురక్ష శిబిరాల ఊసే లేదు, 108, 104, 100 వాహనాలను పూర్తిగా మూలన పడేశావు, ఫ్యామిలీ డాక్టర్స్ కాన్సెప్ట్ ని ఎత్తేసావు, వైద్య సిబ్బంది నియామకాలకు స్వస్తి పలికావు. ఒక్క మాటలో చెప్పాలంటే వైద్య రంగాన్ని పూర్తిగా నాశనం చేశావు. ఎందుకయ్యా ఈ పేదలంటే నీకు అంత చులకన? వేల కోట్లు అప్పులు చేస్తున్నావు. ఆ అప్పుల్లో ఎంతో కొంత పేదల ఆరోగ్యం కోసం ఇచ్చి ఆరోగ్యశ్రీని మళ్ళీ బతికించండి సార్.